మాన్యశ్రీ కాన్సీరాం 92 జయంతి వేడుకలు ధర్మ సమాజ్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మాతంగి రేవంత్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామాజిక రచయిత డాక్టర్ మంద భాస్కర్ యాదవ్, మాదిగ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి సురేందర్ సన్ని, రజక సంఘం అధ్యక్షులు బొడ్డుపల్లి రామ్మూర్తి, ఆవునూరి సతీష్ మండల అధ్యక్షులు ఏదుల శంకరయ్య, ఎంజేఎస్ జిల్లా అధ్యక్షులు ఆరేపల్లి లక్ష్మయ్య, కాదసి చిరంజీవి, బూతకూరి రాజు, వార్డ్ మెంబర్ సాగర్, నరేష్, అభిపట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో జేఏసీ ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాన్సీరాం 92వ జయంతి వేడుకలు పెద్దపల్లి జిల్లాలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కాన్సీరాం గారు లేని లోటు ఎవరు తీర్చనిది. ఈ విశ్వంలో మరణం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కాన్సీరాం మాత్రమే. కాన్సీరాం గారి ఆలోచనలు, కాన్సీరాం గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ రానున్న రోజుల్లో బహుజన రాజ్యాన్ని స్థాపిస్తామని, కాన్సీరాం రాజ్యాన్ని స్థాపించి కాన్సీరాం గారి రుణాన్ని తీర్చుకుంటామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ ఈరోజు మహనీయులు, మహాత్ములు కాన్సీరాం గారి 92వ జయంతి మరి ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాతంగి రేవంత్ ఆధ్వర్యం లోపల పెద్దపల్లిలో నిర్వహించినందుకు మరి తనకు ఈ పెద్దపల్లి పట్టణ ప్రజల తరఫున ప్రత్యేకించి అభినందనలు, శుభాకాంక్షలు. మరియు తనకు సహకరించిన కార్యవర్గ సభ్యులు, అన్ని మండలాల నుంచి వేరే వేరే గ్రామాల నుంచి వచ్చిన మన సోదరులందరి నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మాన్యశ్రీ కాన్సీరాం గారిని ఈరోజు తన పుట్టినరోజు జరుపుకోవడం అంటే యావత్తు సభ్య సమాజం తనను గుండెలో పెట్టుకొని భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నందుకు తమ్ముని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇటువంటి ఆలోచన విధానము ఇంకా మన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలలో ప్రతి వాడలో పడ్డ చైతన్యవంతులై ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళు చేసిన సేవలను ప్రజలకు అందించాలి. ఎందుకంటే సమాజ నిర్మాణానికి, సమజీవన స్వేచ్ఛకు, అణగారిన వర్గాలకు రాజ్యాధికారంతోనే మన బతుకులు మారుతాయని ఒక నినాదంతో ఒక పార్టీ స్థాపించి, బహుజన సమాజ్ పార్టీ స్థాపించి సమాజాన్ని చైతన్యం చేసిన గొప్ప మహనీయులు కాన్సీరాం గారు. తన అడుగుజాడల్లో తన ఆశయాలు నెరవేరడానికి తను ఎవరినైతే స్ఫూర్తిగా తీసుకున్నాడో మరి మహనీయులు జ్యోతిరావు పూలే, అంబేద్కర్ గారు, ఇంకా చాలామంది పెద్దలను తను ఎట్లనైతే ఆదర్శంగా తీసుకొని జీవితాన్ని కొనసాగించిండో మరి ఈ యువ నాయకులు భవిష్యత్తులో కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈ సమాజంలో కూడా మార్పు తీసుకురావడానికి వీరు కృషి చేయాలి. మరి ఇప్పుడు జరుగుతున్న పోరాటాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐక్యతను కొనసాగిస్తూ బీసీల రాజ్యాధికారానికి పూర్తిగా పోరాటం చేసి సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ కార్యక్రమానికి పెద్దపల్లి పట్టణంలో కూడా మన మాతంగి రేవంత్ ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరి ఆయన కార్యవర్గానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కాన్సీరాం గారు మరి పేదవర్గం, పేదల కోసం ఎన్నో పనులు చేసి ఆయన మరి ఈనాడు మన కళ్ళ ముందు లేడు అని కాకుండా మరి ఆయనను మనం అందరం గుండెలు పెట్టుకొని చూస్తున్నాము. అదేవిధంగా పెద్దపల్లి పట్టణం లోపల మరి జెండా కూడలి వద్ద మరి వెలుగులు విరచిమ్ముతున్న ఈవేళ మరి బర్త్డే చేసుకోవడం చాలా సందర్భంగా, చాలా సంతోషంగా భావించి మరి ఈ అవకాశం మరి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి ధర్మ సమాజ్ పార్టీ వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను.